చలి ధాటికి ఏజెన్సీ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. అరకు లోయలో సుమారుగా 12 డిగ్రీల నమోదైన పరిస్థితి అయితే రోజు రోజుకి మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కుంతలం అనే ఏజెన్సీ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా నమోదైంది. ఏజెన్సీలో ఈసారి చలి తీవ్రత విపరీతంగా ఉండడం వల్ల దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు పర్యాటకులు, ఇది పర్యాటకుల సీజన్, ఇది డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు ఇది పర్యాటకుల సీజన్గా ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున పర్యాటకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ చలి వాతావరణాన్ని, మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే అరకు వాతావరణం అంతా కూడా కొత్త అందంతో ఫరడి వెళుతోంది. దాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవని చెప్పాలి. అరకులో ఈసారి వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ అందాలు ఏ రకంగా ఉన్నాయి, పర్యాటకుల రద్దీ ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాదితో చూసుకుంటే ఈ ఏడాది చాలా ఎక్కువ మంచు ఉంది కదా. బాగుందండి ఈ ఏడాది, చాలా బాగుంది. నెక్స్ట్ ఫాగ్ కూడా చాలా బాగా పడుతుంది. ఈ రెండు అవడంతో ఊటీతో ఎలా ఉంటుందో ఊటీలా ఉంది. అంటే క్లైమేట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజాం, విజయనగరం పక్కనే రాజా నుంచి వచ్చాం. అరకులోనే ఉంటారు మీరు? అంటే మీరు అంటే ఈ అరకు క్లైమేట్ని ఎప్పుడు చూస్తుంటారు? ప్రతి ఏడాది చూస్తుంటారు చలికాలం అంతా. ఈ ఏడాది చలికాలం ఎలా ఉంది? ఈ ఏడాది కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యిందండి. అది లేట్గా స్టార్ట్ అయ్యింది. అంటే ఈ క్లైమేట్ మీరు తట్టుకుంటారు కదా, ఈ ఏడాది ఎలా ఉంటుంది? పర్లేదు, కొత్త వాళ్ళకి కొంచెం కొంచెం ప్రాబ్లం అదనమాట. అంటే జనరల్గా ఈ క్లైమేట్ నుంచి తట్టుకోవడానికి ఏం చేస్తుంటారు సార్? మీరు ఇక్కడ లోకల్గా ఉంటారు కాబట్టి జనరల్గానే చల్లగా ఉంటుంది. ఈ కాలం వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? ఏముంది, స్వెటర్లు గట్ట వేసుకోవటమే. మంచు ఎక్కువ పడుతుంది కదా, స్వెటర్ గట్ట వేసుకోవటమే. టూరిస్టులు ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయ్యింది. అసలు ఖాళీ ఉండట్లేదు అస్సలు. రోడ్లు కానీ, ఏ హోటల్స్ కానీ, పాన్ షాప్ కానీ, ఎక్కడ ఏది ఖాళీ ఉండట్లేదు. ఓకే సార్, అంటే మీరు కూడా అందరితో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అది పక్క షాపే మాది, ఫోటోగ్రాఫర్. అరకు వ్యాలీకి దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పర్యాటక రంగానికి సంబంధించి, ముఖ్యంగా డొమెస్టిక్ పర్యాటక రంగానికి సంబంధించి తెలంగాణతో పోలిస్తే తెలంగాణ 9వ స్థానంలో ఉంటే అరకు 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా విపరీతమైన పర్యాటకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా అరకు లోయలో ప్రస్తుతం అయితే ఒక రూమ్ కూడా దొరికే పరిస్థితి లేదు. పర్యాటకులు వచ్చి అంటే వాహనాల్లో వచ్చే వాళ్ళంతా కూడా వాహనాల్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తూ క్యాంప్ ఫైర్ వేసుకుంటూ ఆ రాత్రంతా గడుపుతూ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల అంటే కొత్త సంవత్సరం వస్తున్న వేళ ముందుగానే 3-4 రోజుల ముందుగానే అన్ని హోటల్స్ కూడా పికప్ అయిపోయిన పరిస్థితి, మొత్తం అంతా కూడా బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం లాంగ్ వీకెండ్ కావడంతో మొత్తం అంతా జనం అంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. దాంతో అరకంతా కూడా పర్యాటకుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఏ చిన్న రూమ్ కూడా దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరకు రోడ్లు ఉదయం 6:30 గంటల నుంచి జనంతో, ముఖ్యంగా పర్యాటకులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హోటళ్ళు కళకళలాడుతున్నాయి. ఈసారి గణనీయంగానే పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని టూరిజం శాఖ భావిస్తూ వస్తుంది. అయితే దానికి అనుగుణంగానే మనం చూసుకుంటున్నాం. కేవలం ఈ 3 నెలల కాలంలోనే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అలాగే కొన్ని లక్షల మంది పర్యాటకులు అరకు వస్తారు. దేశంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పాటు అరకును కూడా ప్రాధాన్యత క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజంతో పాటు ఇండియా టూరిజం కూడా, ఆ టూరిజం విభాగం కూడా చూడడాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. కాబట్టి ప్రస్తుతం అయితే అరకు అందాలను చూడడానికి ఖచ్చితంగా రావాల్సింది. ఈ నెలలో, వచ్చే నెలలో వస్తే అరకు అందాలను చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ ఉండే ఈ మంచు ప్రదేశాలతో పాటు ప్రత్యేకమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ మంచు కురిసే సమయంలో మనం చూసే ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేం, అది కళ్ళతో చూడాల్సింది.
అరకు సూపర్ ఉందండి. 2 days నుంచి ఒక దాదాపు 4:30 నుంచి లేస్తున్నాము. నిన్న అయితే ఒక వ్యూ పాయింట్ ఉంది సార్. ఓకే. ఇక్కడ దగ్గరలో ఉన్నాయి 15 kilometers. మటగర పేరు సరిగా రాదండి, అక్కడికి వెళ్ళినాము. సూపర్ ఉంది సార్ క్లైమేట్. మళ్ళీ ఇక దాని తర్వాత అక్కడ నుంచి బుర్రా కేవ్స్, దాని తర్వాత గంటిగట్ట వాటర్ ఫాల్స్. దాదాపు 6-7 అయిపోయింది, వచ్చేసాము. ఇంకా పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ వాక్ కోసం మిస్సెస్ అన్నది వచ్చాము. సూపర్గా ఎంజాయ్ చేసాము, అక్కడ టీ తాగినాము. బాబు కూడా అసలు ఏం తినట్లేదు కానీ క్లైమేట్లో మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు హైదరాబాద్లో ఉండేటప్పుడు అసలు చాలా అసలు అల్లరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సైలెంట్గా ఫస్ట్ టైం నేను చూసాను. చాలామంది అంటారు అటు ఇటు వెళ్తాం, కానీ ఇదే మన చెప్పాలంటే ఊటీ అంటే నార్త్లో ఇప్పుడు ఎలా ఉంటుంది కదా, షిమ్లా కంటే తక్కువ ఏం లేదు సార్. చూడండి మీరే, ఎన్వైరన్మెంట్ అసలు ఏం కనిపించట్లేదు సార్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సార్. అదే మేడం, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారండి క్లైమేట్ని? అంటే మన కొత్తగా ఉంటుంది అంటే అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్ తేడా ఉంది కదా, ఎలా ఎంజాయ్ చేస్తారు 2 days నుంచి? చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఇక్కడ ఇట్లా స్నోఫాల్ ఇవంతా మేము చూడలేము హైదరాబాద్లో ఉంటే. ఇక్కడ నార్త్ సైడ్ తను అన్నట్టు షిమ్లా, మనాలి వాటన్నిటికంటే అసలు ఏమీ తక్కువ లేదు, చాలా బాగుంది. నిజంగా ఆంధ్ర ఊటీ అని అంటారని విన్నాము, బట్ లైవ్గా ఇప్పుడు చూస్తుంటే చాలా చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అలా మా బాబు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెదర్ కానీ, క్లైమేట్ కానీ, ప్లేసెస్ కానీ. ఇక్కడ లోకల్ జనాలు కూడా చాలా మంచి వాళ్ళు, ఇన్నోసెంట్. మేము అసలు ఎక్కడ చూడలేదు. ఈ రోజులో చాలా కమర్షియల్గా అలా ఉంటారు కదా, బట్ చాలా హెల్ప్ఫుల్గా, ఇన్నోసెంట్గా, మాకు ఏ అడ్రస్ తెలియకపోయినా చాలా హెల్ప్ చేసి చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చామని రాకుండా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలాగా ప్రతి ఇయర్ హాలిడేస్కి వచ్చి ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటున్నాను. చాలా బాగుంది. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 2 days ఉన్నారు కదా, మీరు కూడా చూస్తారు కదా. 2 days ఉన్నాము. అండ్ ఇక్కడ వనజంగి లంబసింగి వెళ్ళలేని వాళ్ళు మాత్రం మడగాడ దగ్గర వ్యూ పాయింట్. ఎవరైనా అంత దూరము ట్రక్కింగ్ ఎక్కువ చేయలేని వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి అక్కడికైతే. అంటే క్లౌడ్స్ ఆ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలంటే వనజంగి లంబసింగి చాలా చాలా కష్టం కొంచెం వెళ్ళడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా వెళ్ళడం. కానీ ఇది మాత్రం చాలా ఈజీ. చూడండి, అందరూ తప్పకుండా వెళ్ళండి మడగడ వ్యూ పాయింట్ మాత్రం. థ్యాంక్ యూ. అరకు ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది, ప్రతి క్లైమేట్కి రకరకాల కొత్త అందాలతో కనిపిస్తుంది. ఈసారి మీకు ఎలా ఉంది ఈ వింటర్లో? సార్, ఈ వింటర్లో మేము వచ్చేసరికి నైట్ 11 o'clock స్టార్ట్ అయ్యామండి. మొత్తం ఇక్కడికి వచ్చేసరికి 1 hour అయింది, అరౌండ్ 1 hour అయింది. రూమ్స్ అయితే ఎక్కడ చూసినా అవైలబుల్గా లేవు. కార్లో పడుకున్నాం సార్, కార్ ఆపేసి మధ్యలో. మా ఫ్రెండ్ మీ అందరం ఒక 5 members వచ్చామన్నమాట. కార్లో పడుకుని ఇప్పుడు లేచాం. మీరు బయటకు వచ్చే రూమ్లో మేము చూసాం అన్నమాట, అక్కడ కూడా అవైలబుల్గా ఏమీ లేవు అన్నమాట. మరి ఇప్పుడు ఎక్కడొక్కడ ఫ్రెష్ అయ్యి బయట అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. రూమ్స్ ఎక్కడా లేవు, రేపటికి కూడా లేవండి, చాలా టైట్గా ఉన్నాయి. అది అంటే లాంగ్ వీకెండ్ రావడం తర్వాత అసలు మోరోవర్ ఈ న్యూ ఇయర్ ముందే ఈ వీళ్ళకి సీజన్ కూడా డిసెంబర్ అండ్ జాన్ ఒకటే అండి సీజన్. ఎంత చిన్న రూమ్స్ అయినా సరే కనీసం ఈ టెంట్స్ కూడా ఖాళీ లేవండి. చాలా ఇబ్బందిగా పడుతున్నాం అన్నమాట. మీరు ఎలా ఎంజాయ్, అంటే ఇది కూడా ఒక ఎంజాయ్మెంటే కానీ ఒక ఎక్స్పీరియన్స్ అండి. చాలా అంటే ఇది మాకు అలవాటు అయిపోయిందిలేండి. వస్తూ ఉంటాం, లైక్ వీకెండ్ డ్రైవ్కి వచ్చినట్టు వస్తూ ఉంటాము. జస్ట్ వచ్చి కార్లో స్టే చేసి అలా డ్రైవ్ ఉండి క్యాంప్ ఫైర్ ఉంటే చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. జస్ట్ ఈ చలి ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తూ ఉంటాం, అంతకుమించి ఇంకేముంటుంది ఇక్కడ. అంటే యాక్చువల్గా ఈసారి ఎలా ఉందండి చలి క్లైమేట్? అంటే మనం ప్రతిసారి మీరు వస్తుంటారు కదా, ఈసారి బాగుందండి. లైక్ యూ కెన్ సీ ఇప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 0-1-2 degreesలో ఉండొచ్చు. సో ప్రతిసారి ఇది సీజన్, యాక్చువల్లీ పీక్ సీజన్. బిఫోర్ సంక్రాంతి మనకి ఇది ఉంటుంది. సో మనది అరకు అనగా, అనంతగిరి అనగా, లైక్ పాడేరు వచ్చేసి, లంబసింగి, ఈ 4 places అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది రైట్ టైం యాక్చువల్లీ టు విజిట్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీది ఇప్పుడు. అవును, అండ్ ప్రతిసారి ఇది మాకు అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. చాలాసార్లు వస్తూ ఉంటాం ఓన్లీ వెహికల్లోనే స్టే చేసి. అంటే ఈ టైంలో ఇప్పుడు ఎక్కడ రూమ్ స్టేస్ కూడా దొరకట్లా. మామూలుగా దొరికితే ఎప్పుడైనా స్టే చేసి 2-3 days ప్లాన్ ఉంటూ ఉంటాం. బట్ ఓవర్ నైట్ ఒక డ్రైవ్కి వచ్చి వెళ్ళిపోతే మాత్రం ఇలా వచ్చి క్యాంప్ ఫైర్ అది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం అరకుకే సొంతం. ప్రస్తుతం
7:30 కావస్తుంది ఉదయం వేళలో. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. సూర్య రశ్మితో మొత్తం వాతావరణం అంతా వేడెక్కాల్సిన వాతావరణం ఉన్నప్పుడు కూడా అరకులో ఇంతవరకు అలాంటి సూర్యుడి అడ్రస్సే లేదు. అంటే అంతటి పొగమంచు కురుస్తూ ఉంది. రాత్రి నుంచి వరుసగా పొగమంచు కురుస్తూనే ఉంది. మనం సహజంగా మార్నింగ్ అంటే ఉదయం వేళల్లో విశాఖపట్నం నుంచి అరకు వచ్చే రైళ్లలో మనం చాలామంది పర్యాటకులు ప్రయాణిస్తారు. ఉదయం 10-10:30 కల్లా అరకు చేరుకోవడం, ఇక్కడ ఎంజాయ్ చేయడం, తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. చాలామంది ఇక్కడ స్టే చేస్తారు. కానీ మేమేం చేసామంటే రాత్రి 9:20 విశాఖపట్నంలో బయలుదేరే స్పెషల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి అరకుకు రాత్రి 12:30-1 గంట సమయంలో చేరాం. అప్పటికే పూర్తిగా మంచుతో కప్పబడిన అరకును చూసాం. ఆ తర్వాత ఉదయం వేళలు వచ్చేటప్పటికి మనం చూసుకుంటున్నాం కదా, మొత్తం అంతా కూడా అరకులో మొత్తం మంచుతో కప్పబడిన వాతావరణం కనిపిస్తుంది. సుమారుగా ఉదయం 9 గంటల వరకు కూడా సూర్యుని అడ్రస్ అయితే ఉండదు. సూర్య భగవానుడు ఇక్కడ కనిపించే అవకాశం లేదు. జనం చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా అందరూ కూడా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మంకీ క్యాప్స్ ధరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది గణనీయంగా ఏంటంటే ఒకవైపు కోవిడ్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో వచ్చే పర్యాటకులంతా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మనం చూసాం కదా, ఎక్కువగా ఇదంతా కూడా రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. పొగమంచు అనేది మన ముక్కు గుండా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తమ టూర్ని సుఖవంతంగా చేసుకోవాలన్న అభిప్రాయాన్ని అధికారులు సైతం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ అరకు అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా మారిపోతుంది. మనం కొత్త వాతావరణంలోకి వచ్చామా, రెండింతల బలాన్ని మనం సమకూర్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం పూర్తి స్థాయి ఎంజాయ్మెంట్తో ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాతావరణం ఈసారి కూడా ఉంది. కాకపోతే ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరకులో ఎలా ఉంది క్లైమేట్? చాలా చాలా చలి ఎక్కువగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతోటి. చాలా బాగుంది. ఇంకా చూడడానికి వెళ్తున్నాము. ఆయన ఇంత చలి ఉన్నా కూడా మేము ఎంజాయ్ చేయడానికి పిల్లలతో వచ్చాము ఇంత ఎర్లీ మార్నింగ్. ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు ఎంజాయ్ చేద్దామని. మంచుకు భయపడి ఉండిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నాం రావడానికి. క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇదే ఫస్ట్ టైం రావడం. అవును, ఫస్ట్ టైం రావడం. పిల్లలతో వచ్చాం కానీ చలి ఎక్కువగా ఉంది. ఎలా ఉంది క్లైమేట్? చూసారు కదా అరకంత ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. ఏం బాగుంది? ఈ అరకు మంచిగా మొత్తం ఎక్కువ ఉంది. బాగుంది చాలా. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. నీకు చలి అనిపించడం లేదా? ఉదయాన్నే లేచిపోయావు కదా? లేదు, స్వెటర్ వేసుకున్నాము. ఓకే ఓకే. ఇంకేం చూడాలనుకున్నావు? ఇంకా బురగ్రహ, చాప్రాయి, కాఫీ ట్రీస్. ఫస్ట్ టైం వచ్చావా నువ్వు అరకు? ఓకే, ఎంజాయ్ చేస్తున్నావా? వెరీ గుడ్. అందం చూడవయా ఆనందించవయా అన్నాడు రచయిత. ఖచ్చితంగా ఇది నిజమే. ఎందుకంటే అరకు ప్రాంతాన్ని మనం సందర్శిస్తే ఖచ్చితంగా అలాంటి ప్రకృతి అందాలను చూసే భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు హరిబరిగా ఉండే జీవితంలో కొన్ని రోజులైనా కొన్ని క్షణాలైనా ప్రకృతి వాతావరణం మధ్య మంచి ప్రకృతి వాతావరణం మధ్య గడిపితే మనసుకు ఉల్లాసం వస్తుంది, ఆహ్లాదం అనిపిస్తుంది. అలాంటి ఆహ్లాదపరిచే వాతావరణం ప్రస్తుతం అరకు సొంతంగా మారిపోయింది. అరకు అనేది పరిచయం అక్కర్లేని పేరు. ఎంతోమంది వేలాది మంది పర్యాటకులు ఇప్పటికే వస్తున్న పరిస్థితి. ప్రతి ఆటలాగే ఈసారి కూడా పర్యాటక రంగం చాలా బిజీగా ఉంది. అలాగే పర్యాటక సీజన్ కావడంతో పర్యాటకులు కూడా వస్తున్న సంఖ్య పెరుగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులంతా కూడా ఇక్కడ వాతావరణం చూశాక ఉత్తరాదిలో ఉండే సిమ్లా, మనాలి, ఊటీ ప్రాంతాలను మైమరిపించే విధంగా ఉందంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి సీజన్లో అరకును సందర్శించడానికి ఒక బడ్జెట్ను, ఒక ప్లాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా అరకును సందర్శించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అరకును వచ్చి వెళ్ళిన తర్వాత మనకి ఆ విషయం తెలుస్తుంది. మొత్తం మీద ఈ పర్యాటక సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిరులు కురిపించే విధంగా ఉందని చెప్పాలి. అయితే మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే
ఇక్కడ మరింతగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రానున్న కాలంలో అవన్నీ కూడా పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నది కూడా తెలుస్తుంది. మొత్తం మీద అరకు పర్యాటక కేంద్రం